సో గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్లో 10 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్కి మైన్క్రాఫ్ట్ గురించి తెలిసే ఉంటుంది. సో మైన్క్రాఫ్ట్లో ఎవరికైనా నార్మల్ బోరింగ్ స్కిన్స్ ఉంటాయి, అంటే మైన్క్రాఫ్ట్ అంతగా ఆడని వాళ్ళ కోసం ఒక బెస్ట్ యాప్ సజెస్ట్ చేస్తున్నా. ఈ యాప్ గైస్. గేమ్ పేరు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాయ్స్ స్కిన్స్ ఫర్ మైన్క్రాఫ్ట్ పిఈ అయితే మీరు కొట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మీకు ఏ స్కిన్ కావాలన్నా స్కిన్ అయితే కొట్టేయండి వచ్చేస్తుంది. లైక్ చూసారు కదా, డెడ్ పూల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు కొట్టండి స్పైడర్ మ్యాన్ అని, వచ్చేసింది. చూసారు కదా. సరే, ఇంకా నమ్మకపోతే హల్క్ అని కొట్టండి, చూడండి వచ్చింది. సో గైస్, ఈ యాప్ని అంటే డౌన్లోడ్ చేసుకోండి, స్కిన్స్ తీసుకోండి. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ చెప్తున్నా. అండ్ ఇక్కడ ఒక జోక్ చూసారా గైస్, ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు, సరే చెప్పాడు కదా నా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి, మైన్క్రాఫ్ట్ ఉంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ లేనప్పుడు నేను ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏమవుతుందని చూసా, కానీ ఏమైందంటే ఒక 1 వీక్ తర్వాత ఈ వాల్పేపర్ ఉంది కదా, వాల్పేపర్ మొత్తం యాప్ అయిపోయింది. యాప్ అంటే యాప్లో ఉన్న స్కిన్స్ రాకన్న మొత్తం స్కిన్సే ఉన్నాయి. కాబట్టి మీకు నేను ఇచ్చే ఒక్కటే సజెషన్ ఏంటంటే, మైన్క్రాఫ్ట్ లేకపోతే ఇది మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి, లేకపోతే మీకే లాస్. అండ్ ఇంకంతే గాయ్స్. ఈ యాప్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే, మన స్కిన్స్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కిన్ తీసుకోండి, ఆ స్కిన్ తీసుకుంటారా, ఆ స్కిన్ మీద ఎడిట్ చేసుకోండి, అంతే. సింపుల్, నథింగ్ వరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు డౌట్ ఉంటే నేను చూపిస్తాను మైన్క్రాఫ్ట్ ఎక్కడ. ఇది మైన్క్రాఫ్ట్ గైస్. ఇది నేను ఇప్పుడు మీకు చూపించిన యాప్. వద్దు, ఇప్పుడు నాకు స్కిన్ కావాలి గైస్. ఇందులో ఏం స్కిన్ అంటే రాక్ స్టార్ ఫ్రెడ్డీ. అది స్కిన్ని ఈ షేర్ బటన్ ఒత్తి గేమింగ్ హబ్ అని ఉంది, వెళ్ళి మైన్క్రాఫ్ట్ అని పెట్టుకున్నా, సేవ్ అని ఫైల్స్లోకి తీసుకుపోయింది. ఇమీటర్ రాంగ్ అని నాకు కూడా తెలుసు, కానీ అంత ఎక్స్ట్రా చేయకండి మీరు. జస్ట్ గేమింగ్ హబ్లోకి వెళ్ళా నేను, మళ్ళీ ఇక్కడ ఏం చేసా, సేవ్ పెట్టుకున్నా. హలో, ఏమైంది? ఏం కాలేదు. ఇలా ట్రై చేయొద్దు గైస్, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి, అయితే చూసుకోండి మీకు ఈ క్యారెక్టర్ ఓకేనా లేదో. ఇప్పుడు మీరు మొత్తం ఓకే అని అనుకుంటే తీసుకొని, ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో మైన్క్రాఫ్ట్, సెకండ్ ఏమో గ్యాలరీ ఓపెన్ చేయకండి, మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? మైన్క్రాఫ్ట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయినాక మీరు చేసే పని ఏంటి చూడండి, మైన్క్రాఫ్ట్ లోడ్ అవుతుంది. అయ్యాక ఇక్కడ ఉంది క్యారెక్టర్స్, ఇది ఓపెన్ అయింది కదా, ఇందులో వెళ్ళి చూస్తే ఇలా లోడింగ్ అని వస్తే మీరు దాన్ని ఏం స్క్విట్ చేయకండి. దిస్ మే టేక్ ఎ ఫ్యూ మూమెంట్స్.
సో ఇక్కడ నా క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇందులోకి వెళ్ళి ఇక్కడది దొరికింది. చూడండి వచ్చేసింది. ఏం లేదు, క్లిక్ చేసుకోండి అంతే. ఇప్పుడు మీకు క్యారెక్టర్ అంతే ఓపెన్ అయిపోయింది. అంతే గైస్, సింపుల్ ప్రాసెస్ ఇది. కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, మైన్క్రాఫ్ట్ లేకపోతే ఇది మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే మీకు కలర్స్ నాకేం సంబంధం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. ఒక్క నిమిషం ఏమిటంటే గైస్, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక నాలాగా మాత్రం తిక్క పనులు చేయకండి. ఎందుకంటే నేను ఆ యాప్లో వెళ్ళి ఒక స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ తీసుకొని దాన్ని హల్క్లా చేద్దాం అనుకొని ఏమేమో చాలా చేశా. కానీ గ్లిచ్ అయిపోయి మైన్క్రాఫ్ట్ మొత్తం రీస్టార్ట్ చేసేసా. కాబట్టి నాలా తిక్క పనులు మాత్రం చేయకండి. కాబట్టి టాటా, బాయ్ బాయ్, గుడ్ బై, గయా.